సోషల్ మీడియా దిగ్గజం మెటా సంస్థ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి క్షమాపణలు తెలిపింది. ప్రధానమంత్రి మోదీకి సంబంధించిన ఒక సెల్ఫీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించడం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో మెటా దిగి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల దేశంలో నెలకొన్న కొన్ని పరిణామాలు, పరీక్షల పేపర్ లీక్ అంశాలు మరియు నిరసనల నేపథ్యంలో విద్యార్థులను ఉద్దేశించి ఫేస్బుక్ లో ఒక సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఎంతో మంది వీక్షించిన ఆ వైరల్ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించేశారు. దేశ ప్రధాని అధికారిక పోస్ట్ ను ఫేస్బుక్ తొలగించడంతో సోషల్ మీడియా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దేశ ప్రధాని పోస్ట్ ను సెన్సార్ చేసే హక్కు విదేశీ సంస్థకు ఎవరిచ్చారు అంటూ బీజేపీ నేతలు నెటిజన్లు మెటాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తీవ్ర వ్యతిరేకత రావడంతో అప్రమత్తమైన ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా స్పందించింది. ఆ వీడియో తొలగింపు పొరపాటున జరిగిందని స్పష్టం చేసింది. టెక్నికల్ గ్లిచ్ లేదా ఆటోమేటిక్ మోడరేషన్ లోపాల వల్ల ఇది జరిగి ఉండవచ్చని వెంటనే ఆ వీడియోను తిరిగి పోస్ట్ చేసినట్లు మెటా ప్రతినిధి తెలిపారు. అంతేకాకుండా జరిగిన తప్పుకు క్షమాపణలు కూడా చెప్పారు. ఈ ఉదంతాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించినట్టు తెలుస్తుంది. దేశ ప్రధాని యొక్క కంటెంట్ ను తొలగించడం వెనుక ఉన్న పరిస్థితులపై ఆరా తీస్తున్న ప్రభుత్వం వివరణ ఇచ్చి తీరాల్సిందే అని మెటా సంస్థకు సమన్లు జారీ చేసింది.